డియర్ స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల అధ్యాపక బృందానికి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్, జాతీయ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ పథకం అంటాం. ఈ స్కాలర్‌షిప్పు ప్రభుత్వ పాఠశాలలో లేదా ప్రభుత్వ సహాయం పొందిన ఎయిడెడ్ పాఠశాలలో చదివే 8వ తరగతి విద్యార్థులకు ఒక బంగారు అవకాశం. అదేంటి సార్ ఇప్పుడు చెప్తున్నావు? అంటే 8వ తరగతి అంటే ఇప్పుడు 8వ తరగతా? కాదు బిడ్డ. మీరిప్పుడు 7వ తరగతి చదువుతుంటారు. జూన్ తర్వాత మీరు 8కి వస్తారు చూసావా? జూన్ 26 తర్వాత. మీకు చెప్తున్న ఈ వీడియో ఎవరి కోసం? ఇప్పుడు 7వ తరగతి చదువుతూ జూన్ మంత్ 26లో 8వ తరగతి వచ్చే విద్యార్థులకున్న అవకాశం, బంగారు అవకాశం. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నేను కొన్ని వివరాలు చెప్తున్నాను. సో భారత ప్రభుత్వం 1,00,000 విద్యార్థులకి, ఎవరికి? ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సహాయం పొందే ఎయిడెడ్ పాఠశాలలో చదివే 8వ తరగతి విద్యార్థులకి, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 4,087 స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి 2,921 స్కాలర్‌షిప్. అంటే దగ్గర 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 7,000 స్కాలర్‌షిప్స్ నిరుపేద విద్యార్థులకు ఉంది. సో వీళ్ళకి ఏంటి, ఈ స్కాలర్‌షిప్‌లో ఏమిస్తారు అంటే 12,000 రూపాయలు సంవత్సరానికి, అంటే నెలకి 1,000 రూపాయలు. సో కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నిరుపేద విద్యార్థులు ప్రతిభావంతులైనప్పటికీ కొన్ని ఆర్థిక కారణాల వలన చదువు మధ్యలో మానేస్తున్నారు. వాళ్ళ కోసం 9వ తరగతి నుంచి 12వ క్లాస్ వరకు, ఇంటర్ సెకండ్ క్లాస్ వరకు 4 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం నెలకి 1,000 రూపాయల చొప్పున ఒక స్కాలర్‌షిప్ ఇచ్చే పథకం ఇది. సో ఈ పథకంలో మనకు అర్హత పొందడానికి ఏం కావాలి అంటే ఒక్కసారి చూద్దాం. జనరల్ కేటగిరీ అభ్యర్థులకి వారి 7వ తరగతిలో 55% మార్కులు, ఎస్సీ ఎస్టీ పిల్లలకి, షెడ్యూల్ కులాలు తెగల వారికి 7వ తరగతిలో కనీసం 50% మార్కులు. అందుకే అంటున్నారు కొంత మెరిట్ కూడా చూస్తాము అని. ఓకే, సో వీళ్ళు 8వ క్లాసులో ఉన్నప్పుడు వీళ్ళకి అవకాశం కలుగుతుంది. మరి ఇన్కమ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఒక లిమిట్ పెట్టాలి కదా. సంవత్సరానికి 3,50,000 అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులకి, మళ్ళీ చెప్తున్నాను, ప్యూర్ ప్రైవేట్ స్కూళ్ళలో చదివేవాళ్ళు అనర్హులు. చూద్దాం, ఇక్కడ ఒక రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఏంటి అంటే అందులో 2 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగం మానసిక సామర్థ్య పరీక్ష, అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటారు. ఇందులో 90 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 90 క్వశ్చన్స్లో ఎనాలజీ అంటాము, క్లాసిఫికేషన్ అంటాము, నంబర్ సిరీస్ అంటాము, ఇలా రకరకాలు ఉంటాయి. వాటి గురించి మీరు ఎక్కువ ఆందోళన చెందకండి. అతి త్వరలో పూర్తిగా ఉచితంగా మనం ఈ ఆన్లైన్ ద్వారా క్లాసులు రన్ చేస్తాము. మీరందరూ ఈవెన్ ఉచితంగా ఆన్లైన్ మెటీరియల్ కూడా ఇస్తాం మేము. ఓకే, రెండవది ఏంటి అంటే స్కాలర్‌స్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్, అంటే సబ్జెక్టు మీద పట్టు, సబ్జెక్టు సామర్థ్య పరీక్ష. ఇందులో కూడా 90 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏం సబ్జెక్టులు ఉంటాయి సార్? సైన్స్, సాంఘిక శాస్త్రం మరియు గణితం. అయితే ఈ సిలబస్ ఏముంటాయంటే 7, 8 తరగతుల సిలబస్సులు, సాధారణంగా 7, 8 తరగతుల సిలబస్సులు.
పరీక్ష 3 గంటలు ఉంటాయి. మొత్తం 2 పేపర్లకి కలిపి 3 గంటలు. మార్కులు ఎన్ని ఉంటాయి? ప్రతి కరెక్ట్ సమాధానానికి 1 మార్కు. మరి తప్పు చేస్తే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా సార్? నెగిటివ్ మార్కింగ్ లేదు బిడ్డ. ఓకే, రైట్. సో 2 పేపర్లు, 1 మానసిక సామర్థ్య పరీక్ష, 2 సబ్జెక్టుకు సంబంధించి స్కాలర్స్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ రెండిట్లో మీ యొక్క మెరిట్ను బట్టి. ఓకే, సో ఈ పరీక్షలో ఎన్ని మార్కులు రావాలి? జనరల్ విభాగం అభ్యర్థులకి లేదా ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వెనుకబడి తరగతుల వాళ్ళకి 40% మార్కులు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తరగతులు లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 32% మార్కులు కావాలి. సో సెలక్షన్ అనేది ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో వారి కేటగిరీలో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ పథకం వస్తుంది. మరి డబ్బులు ఎవరికి ఇస్తారు సార్? పిల్లల తల్లిదండ్రులకి ఇస్తారా? స్కూల్కి పోతాయా? లేదు, పిల్లలకి వాళ్ళ అకౌంట్కి పోతాయి, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి పోతాయి. ఓకే, రైట్. సో దీనికి రావాలి అంటే ప్రతి విద్యార్థి దగ్గర ఏముండాలి? ఆధార్ కార్డు కంపల్సరీ, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆదాయ ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం. ఎందుకంటే కొన్ని వర్గాల వారికి మార్కుల్లో కానీ కొంత వెసులుబాటు ఉంది కాబట్టి. ప్రీవియస్ ఇయర్ మార్క్స్ మేము చెప్పాను కదా, జనరల్ విభాగం వాళ్ళకి 7వ తరగతిలో 55%, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తరగతులు మిగతా వాళ్ళకి 50% మార్కులు ఉండాలి 7వ తరగతి. సో 7వ తరగతిలో వచ్చిన మార్క్స్ మేము స్టడీ ఆర్ బోనాఫైడ్ సర్టిఫికేట్ని, చదువుకు సంబంధించిన సర్టిఫికేట్, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, నీ బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్, ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఆ సర్టిఫికేట్ కూడా జతపరచాలి. రైట్. మరి ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు? నేను ఇప్పుడు చెప్పేది ఇప్పుడు 8వ తరగతి వాళ్ళు కాదు, ఇప్పుడు 7వ తరగతి చదువుతూ వచ్చే సంవత్సరం జూన్లో 8కి వస్తారు చూసావా వాళ్ళకి. అంటే అందుకే డేట్స్ ఏంటి నేను ఎంటీ పెట్టాను. ఈ డేట్లు ఎప్పుడు ఉంటాయి సార్? సాధారణంగా 2 తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జూలై కానీ ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ నోటిఫికేషన్ మన ప్రభుత్వాలు రిలీజ్ చేస్తాయి. చేసినప్పుడు మనం అప్లై సో డేట్లు ఇక్కడ చెప్పడం భావ్యం కాదు. అప్పుడు మేము మీకు మళ్ళీ తెలియచేస్తాం. మీ స్కూళ్ళలో కూడా కనుక్కోండి, మీ ఉపాధ్యాయులు మీకు చెప్తారు. ఓకే, రైట్. సో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఎలా అప్లై చేయాలి? ఆన్లైన్లో మీ అప్లై చేయాలి లేదా స్కూల్ ద్వారా అప్లై చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక యాప్ ఉంటుంది, bsc.ap.gov. అని ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో tsep.org. అయితే మీ స్కూళ్ళలోని టీచర్ల యొక్క సపోర్ట్ దయచేసి తీసుకోండి. సో స్టడీ మెటీరియల్స్ ఏం చదవాలి సార్? ఎన్సీఆర్టీ బుక్స్ మోర్ దెన్ సఫిషియంట్. 7వ తరగతి 8వ తరగతి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లలో దొరుకుతాయి. అంటే మన తెలంగాణకు సంబంధించిన ఎన్ఎంఎంఎస్ వెబ్సైట్ ద్వారా దొరుకుతాయి, లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీఎస్సీ ఏపీ ద్వారా కానీ దొరుకుతాయి వాళ్ళ వెబ్సైట్ ద్వారా. మేము కూడా పూర్తిగా విశ్లేషణ చేసి గత ప్రశ్నాపత్రాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు ఉపయోగపడేట్టు మేము సాయం చేస్తాం. మీరు ఫాలో అవ్వాలి అంతే రెగ్యులర్గా. ఓకే, సో అదేవిధంగా కొన్ని బుక్స్ ఉన్నాయి స్టాండర్డ్, దిశ పబ్లికేషన్స్ అని, అలానే విక్రమ్ సిరీస్ వాళ్ళు కానీ కొన్ని బుక్స్ కూడా స్టాండర్డ్ మార్కెట్లో దొరుకుతున్నాయి. మీకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటే మీరు కొనుక్కోవచ్చు. రైట్. సో కంక్లూషన్, బంగారు అవకాశం. ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులకి, ప్రతిభావంతుల విద్యార్థులకి చదువు మధ్యలో మానేయకుండా ఒక బంగారు అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ డాక్యుమెంట్లు కావాల్సిన పత్రాలన్నీ రెడీ చేసుకోండి. జూన్ కానీ జూలై కానీ ఆగస్టులలో మన తెలుగు రాష్ట్రాలు ఇచ్చే నోటిఫికేషన్ ద్వారా అప్లై చేయండి. సాధారణంగా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే నవంబర్ డిసెంబర్లలో ఉంటుంది. అంటే సపోజ్ రేపు వచ్చే సంవత్సరం 8వ క్లాసు వచ్చే వాళ్ళకి ఈ పరీక్ష నవంబర్ డిసెంబర్ మంత్లలో ఉంటుంది. ఓకే, సో
మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు పూర్తిగా ఉచితంగా గైడెన్స్ ఈ స్కాలర్షిప్ అందిస్తాం. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక గొప్ప ఫిలాంథ్రఫిస్ట్, ఐఆర్ఎస్ ఆఫీసర్, జిఎస్టి కమిషనర్ నరసింహారెడ్డి గారి ద్వారా ఈ మధ్య ఒక చోట నేను మాట్లాడడం జరిగింది. వారిచ్చిన ప్రేరణ ద్వారా ఈ ప్రోగ్రాం గురించి, ఈ పథకం గురించి నేను కూడా తెలుసుకున్నాను. వారికి సభాముఖంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. సో ఈ ప్రోగ్రామ్ని మన తెలుగు విద్యార్థులు ఎలా ఉపయోగించుకోవాలా విశ్లేషణ చెయ్యండి అన్నారు. నేను చేస్తున్నాను. వారికి నా యొక్క నమస్కారం. అదేవిధంగా సిఎన్ రెడ్డి గారని ఒక విద్యావేత్త, వారు కూడా నాకు ప్రోత్సహించారు. ఓకే, సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మన యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవ్వండి, లైక్ చేయండి. పూర్తి కాంటెంట్ మీకు ఉచితంగా అందజేస్తాం.